డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుందండి. తెలుగులో అవైలబుల్లో ఉంది. ఈ మూవీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ గారు. అయితే గౌతమ్ మీనన్ గారి డైరెక్షన్లో ఇలాంటి మూవీ ఒకటి వచ్చింది, అది ఓటీటీలో రిలీజ్ అయిందని చూసేదాకా ఎవరికీ తెలియదండి. ఈవెన్ నేను కూడా టైటిల్ కార్డ్స్ పడుతుంటే అరే డైరెక్టర్ గౌతమ్ మీననా, అసలు కనీసం తెలియదు అని అనుకున్నా. ఇక మూవీలోకి వెళ్తే మూవీ చూడగానే నా ఒపీనియన్ చెప్పాలి అని అంటే ఇట్స్ యావరేజ్ భయ్యా. పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం వేరండి. ఎందుకంటే అన్నీ అఫీషియల్‌గా సపోర్టివ్‌గానే ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డిటెక్టివ్ థ్రిల్లర్స్, సో మనం ఒంటరిగా లేకపోతే ఒక అసిస్టెంట్ తోటి ఇన్వెస్టిగేషన్ చేయాల్సొస్తదన్నమాట. ఈ మూవీ మాత్రం డిటెక్టివ్ థ్రిల్లర్ అన్నమాట. సో స్టోరీలోకి వెళ్తే డామినిక్, సిఐ డామినిక్ అంటే అలియాస్ మమ్ముట్టి గారి ఇంటి ఓనర్‌కి ఒక లేడీస్ పర్స్ దొరికిద్ది. సో ఆ పర్స్ ఎవరిది అని ఇన్వెస్టిగేషన్ చేస్తూ చేస్తూ అది ఆ పర్స్ ఓనర్ యొక్క మర్డర్ దాకా వెళ్తది. సో ఇలానే మనకు మూవీ మొత్తం మ్యాక్సిమం హుక్ చేస్తూ ఉంటది. అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ కామెడీ కూడా వస్తూ ఉంటది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఎంగేజింగ్‌గానే ఫీల్ అవుతాం. మరి ఎంగేజింగ్‌గా ఫీల్ అయిన తర్వాత యావరేజ్ ఎందుకు అనిపించిందిరా అంటే ఎమోషనల్ టచ్, ఎమోషనల్ బాండింగ్ అనేది మిస్ అయిందండి. ఎలా అంటే మనకి ఈ మూవీలో మధు ఎవరు, కార్తిక్ ఎవరు, నందిత ఎవరు అని క్వశ్చన్స్ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. బట్ ఎట్ సమ్ పాయింట్ వాళ్ళెవరైతే మనకేంటండి? అసలు వాళ్ళకు హీరోకి ఉన్న సంబంధం ఏంటి? లేకపోతే వాళ్ళకి హౌస్ ఓనర్‌కి ఉన్న సంబంధం ఏంటి? అసలు అవసరమా అని కూడా అనిపిస్తూ ఉంటది. సో మనం అటు ఇటు ఊగిసలాడుతూ మూవీ చూస్తూ ఉంటాం. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే మమ్ముట్టి గారు యాజ్ ఎ డామినిక్ చాలా బాగా చేశారు. అండ్ అసిస్టెంట్‌గా చేసిన అబ్బాయి కూడా బాగా చేశాడు. అండ్ నందిత క్యారెక్టర్‌లో చేసిన అమ్మాయి చాలా బాగా యాక్టింగ్ చేసింది. మిగిలిన క్యారెక్టర్లు వినీత్ అండ్ హౌస్ ఓనర్స్ సో. డబ్బింగ్ భయ్య, ఈ మూవీకి కూడా డబ్బింగ్ దెబ్బేసింది. మనం పర్ఫెక్ట్‌లీ డబ్బింగ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తది తప్ప గానీ, ఏదో తెలుగు నేటివిటీ ఉన్న మూవీ చూస్తున్న ఫీలింగ్ రాదు. సో డబ్బింగ్ దెబ్బేసిందని చెప్పొచ్చు. డైరెక్షన్ విషయానికొస్తే ఎప్పటినుంచో నాకు గౌతమ్ మీనన్ గారి డైరెక్షన్ మీద ఒక చిన్న కంప్లైంట్ ఉందండి. మూవీ స్టార్ట్ చేసినప్పుడు బాగానే స్టార్ట్ చేస్తారాయన. కానీ ప్రొసీడింగ్స్ అవుతూ ఉంటే ఎక్కడెక్కడియో అనవసరమైన సన్నివేశాలన్నీ వచ్చి పడుతూ ఉంటాయి. అవి సినిమాకి లింక్ ఉందా అనంటే క్లైమాక్స్ వరకు లింక్ ఉన్నట్టు కూడా చూపించరు. సో దీనివల్ల మనం మధ్యలో డీవియేట్ అవుతూ ఉంటాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చండి. బోల్డ్ కంటెంట్ గానీ, అడల్ట్ కంటెంట్ గానీ ఏమీ లేదు. జీ5 తెలుగులో అవైలబుల్‌లో ఉంది. ఒకసారి మీరు కూడా ఈ మూవీ చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.